త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ వీరిద్దరి రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ పై ఉన్న అభిమానంతోనే రాధాకృష్ణ నిర్మాతగా మారారు. వీరిద్దరి కాంబినేషన్ లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆకి ఆయనే నిర్మాత. రాధాకృష్ణ సినిమా అంటే త్రివిక్రమ్ రెమ్యునరేషన్ తీసుకోవడని టాక్. నిర్మాణ భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటా అందుకుంటాడట. వాళ్ళిద్దరిది అంత అవినాభావ సంబంధం. అయితే ఇప్పుడు ఆ అనుబంధానికి బీటలు వారినట్టు టాక్. త్రివిక్రమ్ వ్యవహార శైలి రాధాకృష్ణకు బొత్తిగా నచ్చటం లేదని, ఆ బడ్జెట్ ని రోజు రోజుకు పెంచుకుంటూ పోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. సినిమాపై త్రివిక్రమ్ సరిగ్గా దృష్టి పెట్టడం లేదని, సినిమా కంటే ఇతరాతర వ్యవహారాలే త్రివిక్రమ్ కి ఎక్కువ అవుతున్నాయని, ఈ విషయంలో రాధాకృష్ణకు త్రివిక్రమ్ కి మధ్య గ్యాప్ కూడా వచ్చేసిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ వ్యవహార శైలి నచ్చకే ఈ సినిమా బృందం నుంచి మొన్న కళా దర్శకుడు, నిన్న సంగీత దర్శకుడు బయటికి వెళ్లిపోయారని సమాచారం. ఈ ప్రభావం ఆ రిజల్ట్ పై పడే అవకాశం కూడా ఉంది. సినిమాపై అత్యంత ప్యాషన్ చూపించే త్రివిక్రమ్ కి ఇంతలోనే ఏమైందో ఏంటో.